చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్కాపూర్ రోడ్ నంబర్ 5లో నివాసం ఉంటున్న ఒంటరి మహిళను టార్గెట్ చేసి రాబరీకి పాల్పడిన నిందితులను చైతన్యపురి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గురుస్వామి క్రైమ్ స్టాఫ్ కొన్ని గంటల్లోనే ఛేదించి ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా 24 గంటల్లోపే రాబరీ చేసిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు కామారెడ్డి పోలీసులు తెలిపారు. నిందితుడు మోముల సంగమేష్ బీటెక్ పూర్తి చేసి చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించడం కోసం రాబరీ చేస్తున్నాడని చెప్పారు. ఇక అందుకు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 3 రోజులు రెక్కి నిర్వహించాడన్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇలాంటి మరో 2 రాబరీ కేసులను కూడా ఛేదించినట్టు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గురుస్వామి తెలిపారు.